హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి మరియు మాన్స్టర్వర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో మొత్తం ఎన్ని టైటన్స్ ఆర్ సూపర్ స్పీసీస్ మనకు కనిపించాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మూవీ రాకముందు నేను ఒక వీడియో అయితే చేశాను, ఈ మూవీలో ఎన్ని టైటన్స్ మనకు కనిపించబోతున్నాయా అని. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో మనకు ఎన్ని టైటన్స్ ఆర్ సూపర్ స్పీసీస్ కనిపించాయో చూద్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, లీఫింగ్స్. ఇవి టైటన్స్ అయితే కాదు, ఇవి సూపర్ స్పీసీస్. ఈ లీఫింగ్స్ని మనము కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీలో కూడా చూడవచ్చు. వీటికి పెద్ద రెక్కలు, పెద్ద ముక్కు ఉంటుంది. లైక్ ఇవి కొంచెం కొంగలాగా అండ్ వీటి రెక్కలు బ్యాట్ లాగా అయితే ఉంటాయి. వీటిని మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కూడా చూడవచ్చు. నెంబర్ 2, ఎల్హాక్స్ని మనము గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో కూడా చూడవచ్చు. కాంగ్, జియా అండ్ మోనార్క్ వాళ్ళు హాలో ఎర్త్లోకి అయితే వెళ్ళినప్పుడు వీటిని మనం అక్కడ చూస్తాం. ఇవి చాలా డేంజర్, హ్యూమన్స్ని కూడా ఇవి చంపేసి తినేస్తాయి. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే వీటి తల ఏమో గర్దలాగా ఉంటుంది మరియు బాడీ అంతా కోడిలాగా ఉంటుంది. ఇవి ఆకాశంలో ఫ్లై కూడా చేస్తాయి. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో ఈ ఎల్హాక్స్ కాంగ్ అండ్ సూకో వాళ్ళ ట్రైబ్ దగ్గరికి వెళ్ళే దారిలో కనిపిస్తాయి. నెంబర్ 3, వర్టిసిన్స్ని మనము ఫస్ట్ టైం ఈ మూవీలోనే చూస్తాం. ఇవి చూడడానికి ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటిని మనము ట్రాపర్, జియా, బెర్నీ హైస్ అండ్ డాక్టర్ ఆండ్రూస్ కాంగ్ హాలో ఎర్త్లోకి వెళ్ళినప్పుడు చూస్తాం. ఇవి లీఫింగ్స్ లాగా ఆకాశంలో ఎగరగలవు. అలాగే వీటికి ఎలక్ట్రికల్ పవర్ని ప్రొడ్యూస్ చేసే పవర్స్ కూడా ఉంటాయి. ట్రాపర్ ఈ వర్టిసిన్స్ని కాంగ్కి హెల్ప్ కోసం అయితే యూజ్ చేసుకుంటాడు. ఈ వర్టిసిన్స్ సూపర్ స్పీసీస్. నెంబర్ 4, ప్యారెట్ ఫ్రాగ్ని మనం ఫస్ట్ టైం ఈ మూవీలోనే చూస్తాం. ఇది చూడడానికి సేమ్ ఫ్రాగ్ లాగా ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సైడ్ చేపలాగా డోర్సల్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇవి టైటన్స్ లాగా సౌండ్స్ అయితే చేయగలవు. ఈ ప్యారెట్ ఫ్రాగ్ కాంగ్ని విసిగిస్తూ ఉంటుంది. ఈ ప్యారెట్ ఫ్రాగ్ కూడా ఒక సూపర్ స్పీసీసే. నెంబర్ 5, స్పోర్ మ్యాంటిస్. వీటిని మనం కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీలో అయితే చూడవచ్చు. ఇవి మొక్కల్లాగా అయితే ఉంటాయి. అలాగే ఈ స్పోర్ మ్యాంటిస్ని మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కూడా చూడవచ్చు. నెంబర్ 6, వ్రాడ్డాక్స్. ఈ వ్రాడ్డాక్స్ని మనకు ఫస్ట్ టైం ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో ఈ వ్రాడ్డాక్స్ గుంపులుగా కాంగ్ని అయితే తరుముతూ ఉంటాయి. ఇవి చూడడానికి డాగ్స్ అండ్ హైనాస్ లాగైతే ఉంటాయి. ఇవి దాదాపు 150 feet అయితే ఉంటాయి. చాలా క్రూయల్గా కూడా ఉంటాయి. నెంబర్ 7, టైటానస్ డాగ్ని మనము గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూడవచ్చు. తర్వాత ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కూడా చూస్తాం. ఈ డాగ్ కాంగ్ యొక్క ఫుడ్ని అయితే తీసుకుని వెళ్తుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో దీన్ని ఒక 10 seconds ఏమో చూపించారు. ఈ మూవీలో కూడా ఒక 20 seconds ఏమో చూపించారు. ఈ టైటాన్స్ డాగ్ 100 feet అయితే ఉంటుంది. ఐ థింక్ ఇది ఫ్యూచర్లో కాంగ్ యొక్క ఫ్రెండ్గా ఉంటుంది. నెంబర్ 8, వార్ బ్యాట్స్ని మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూడవచ్చు. ఈ మూవీలో వార్ బ్యాట్స్ కాంగ్ మీద అయితే అటాక్ చేస్తాయి. తర్వాత ఈ వార్ బ్యాట్స్ని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో మూవీలో కూడా చూస్తాం. ఈసారి జస్ట్ సింపుల్గా చూపించారు. ఇవి చూడడానికి స్నేక్ అండ్ బ్యాట్ లాగా అయితే ఉంటాయి. ఇవి దాదాపు 400 feet అయితే హైట్ ఉంటాయి. నెంబర్ 9, టైటానస్ శిలాని మనము ఫస్ట్ టైం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో అయితే చూడవచ్చు. తర్వాత ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో చూస్తాం. రోమ్లో టైటానస్ శిలాకి మరియు జీమ్యాన్ గాడ్జిల్లాకి పెద్ద ఫైట్ అయితే ఉంటుంది. ఈ ఫైట్లో గాడ్జిల్లా టైటానస్ శిలాని చంపేస్తాడు. శిలా 341 feet అయితే హైట్ ఉంటుంది. దీనికి మోనార్క్ అవుట్ పోస్ట్ కూడా ఉంటుంది. ఈ టైటానస్ శిలా చూడడానికి క్రాబ్ లాగా మరియు దీని హెడ్ ఆక్టోపస్ లాగా ఉంటుంది. నెంబర్ 10, టైటానస్ టియామట్ని మనం ఫస్ట్ టైం ఈ మూవీలో చూస్తాం. అంటే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో మ్యాప్లో చూస్తాం అంతే. టియామట్ మోనార్క్ అవుట్ పోస్ట్ ఆర్కిటిక్లో ఉంటుంది. టియామట్ 847 feet అయితే ఉంటుంది. ఇది చూడడానికి స్నేక్ అండ్ డ్రాగన్ లాగా ఉంటుంది. ఈ మూవీలో టియామట్ గాడ్జిల్లా చేతిలో చనిపోతుంది. నెంబర్ 11, డ్రౌన్ వైపర్. ఈ టైటాన్ని మనం ఫస్ట్ టైం ఈ మూవీలో చూస్తాం. డ్రౌన్ వైపర్ 1000 feet అయితే ఉంటుంది. ఈ మూవీలో దీనికి మరియు కాంగ్కి ఫైట్ అయితే ఉంటుంది. కాంగ్ ఈ డ్రౌన్ వైపర్ని కైమా కొట్టేస్తాడు. ఇది సీ బీస్ట్, హాలో ఎర్త్లో ఉన్న రివర్లో ఉంటుంది. ఈ డ్రౌన్ వైపర్ చూడడానికి స్నేక్ లాగా ఇంకా కలర్గా ఉంటుంది. నెంబర్ 12, కాంగ్ స్పీసీస్ ఆర్ గొరిల్లా ట్రైబ్. కాంగ్ ట్రైబ్కి చెందిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. వీళ్ళని మనము హాలో ఎర్త్లో స్కార్కింగ్ కింగ్డమ్లో చూస్తాం. ఈ ట్రైబ్ వాళ్ళు 200 feet to 300 feet అయితే ఉంటారు. నెంబర్ 13, చింపాంజీస్ని కూడా మనము ఈ స్కార్కింగ్ కింగ్డమ్లో అయితే చూస్తాం. వెబ్స్లో చాలా ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఈ చింపాంజీస్ 250 feet టాల్ అయితే ఉంటారు. అలాగే ఈ మూవీలో చింపాంజీస్లో కొందరు కాంగ్ మీద కూడా అటాక్ చేస్తారు. నెంబర్ 14, సూకో, మినీ కాంగ్ ఆర్ బేబీ కాంగ్. సూకోని మనం ఫస్ట్ టైం ఈ మూవీలో చూస్తాం. అలాగే ఫ్యూచర్లో కూడా చూస్తాం. సూకో కాంగ్కి మరియు స్కార్కింగ్కి సిమిలర్గా ఉంటాడు. సూకో 130 feet అయితే టాల్ ఉంటాడు. నెంబర్ 15, మోత్రా, క్వీన్ ఆఫ్ ది మాన్స్టర్స్. మోత్రాని మనం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో అయితే చూడవచ్చు.
గాడ్జిల్లాకి హెల్ప్ చేసి చనిపోతుంది. తర్వాత మళ్ళీ ఈ మూవీలో తిరిగి వస్తుంది. స్కల్ ఐలాండ్లో నివసించిన ఈవీ ట్రైబులో లాస్ట్ మెంబర్ అయిన జియా మళ్ళీ మోత్రాని బ్రతికిస్తుంది. మోత్రా ఆల్ఫా టైటన్. మోత్రా 800 feet అయితే హైట్ ఉంటుంది. నెంబర్ 16 కాంగ్. ఈయన లేకుంటే సినిమానే లేదు. చాలా వీడియోస్లో కాంగ్ గురించి మనము మాట్లాడుకున్నాం. ఆల్ఫా టైటన్, కింగ్ ఆఫ్ ది హాలో ఎర్త్. గాడ్జిల్లాతో చాలాసార్లు అయితే ఫైట్ చేశాడు. 337 feet అయితే ఉంటాడు. కాంగ్ని మనము ఈ మూవీలో డిఫరెంట్గా అయితే చూస్తాం. కాంగ్ బీస్ట్ గ్లో వేసుకొని ఉంటాడు. ఇంకా కాంగ్కి మెటల్ టూత్ అయితే కూడా ఉంటుంది. నెంబర్ 17 గాడ్జిల్లా. ఈయన లేకుంటే అసలు మాన్స్టర్వర్సే లేదు. వన్ అండ్ ఓన్లీ ద కింగ్ అండ్ ఆల్ఫా టైటన్. గాడ్జిల్లాని మనము ఈ మూవీలో న్యూ ఫామ్లో అయితే చూస్తాం. గాడ్జిల్లా 393 feet అయితే ఉంటాడు. కింగ్ ఆఫ్ ది సర్ఫేస్ ఎర్త్. నెంబర్ 18 స్కార్ కింగ్. ఇతనే మెయిన్ విలన్. స్కార్ కింగ్ హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. అలాగే షిము అనే టైటన్ని ఒక క్రిస్టల్తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. స్కార్ కింగ్ ఒక ఓరాంగ్టన్ అండ్ చింపాంజీ ఏప్ జాతికి సిమిలర్గా ఉంటాడు. స్కార్ కింగ్ కూడా ఆల్ఫా టైటనే. స్కార్ కింగ్ని ఈ మూవీ కోసం కొత్తగా అయితే క్రియేట్ చేశారు మేకర్స్. అలాగే ఈ మూవీలో స్కార్ కింగ్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ అండ్ ఫైటింగ్ స్టైల్ అయితే సూపర్ ఉంటుంది. ఈ మూవీలో లాస్ట్కి స్కార్ కింగ్ చనిపోతాడు. అలాగే స్కార్ కింగ్ 313 feet హైట్ అయితే ఉంటాడు. నెంబర్ 19 షీమో, మదర్ ఆఫ్ టైటన్స్. షీమోని ఈ మూవీ కోసం కొత్తగా క్రియేట్ చేశారు మేకర్స్. షీమో 500 feet హైట్ అయితే ఉంటుంది. షీమో చాలా పవర్ఫుల్ టైటన్. దీనికి ఐస్ బ్రెత్ పవర్స్ అయితే ఉంటాయి. షీమో స్కార్ కింగ్ దగ్గర స్లేవ్గా ఉంటుంది. చివరికి షీమో ఎన్స్లేవ్ అవుతుంది. అలాగే స్కార్ కింగ్ కూడా చంపేస్తుంది. లాస్ట్కి షీమో కాంగ్ సైడ్కి అయితే వెళ్తుంది. షీమో చాలా ఇన్నోసెంట్ టైటన్. ఇక ఇవే గైస్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కనిపించిన 19 టైటన్స్ ఆర్ సూపర్ స్పీసీస్. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు ఎందుకు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అయితే అన్నీ చెక్ చేయండి, చాలా బాగుంటాయి. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఎవరు మిస్ అవ్వద్దు. ఆ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి.